హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాననమాట. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఎందుకు వీడియో తీశానంటే, చాలా రోజుల తర్వాత ఈ వీడియోలో అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకైతే హాఫ్ మానిటైజేషన్ అయిపోయింది. ఇంకా ఫుల్ మానిటైజేషన్ అవ్వాలి. అంటే హాఫ్ మానిటైజేషన్ అయిందంటే కంప్లీట్‌గా అయిపోయిందని అర్థం అనమాట. ఇంకా కాకపోతే 500 వాచ్ అవర్స్‌ను ఒక 1000 వాచ్ అవర్స్‌ను 500 సబ్స్క్రైబర్లు రావాలి. వచ్చేస్తాయన్నమాట. 1 మంత్‌లో అయిపోద్ది. తర్వాత ఫుల్ మానిటైజేషన్ అయిపోద్ది. ఇది ఎందుకు వీడియో తీశాననమంటే, ఇంత కష్టపడింది దేనికంటే అర్థం అవ్వాలనమాట. నాకు వాచ్ అవర్స్ ముఖ్యం అనమాట. సబ్స్క్రైబర్లు ఏంటంటే షార్ట్ వీడియోస్ తీస్తే ఆల్రెడీ సబ్స్క్రైబర్లు అవుతారు. వాచ్ అవర్సే అవ్వవు. ఎందుకంటే షార్ట్ వీడియోలు అంటే చాలా వ్యూస్ రావాలి. అదైతే మనకైతే రాదు. అందుకని వాచ్ అవర్స్ రావాలని కంప్లీట్‌గా ఏంటంటే లైవ్‌లు ఎక్కువైతే తీస్తున్నాననమాట. లైవ్‌లు ఎక్కువగా తీసిన కాడ ఎలా అది వాచ్ అవర్స్ అయ్యిద్దో చెబుతాననమాట. దీనికి చాలా కష్టపడ్డాననమాట. ఎందుకంటే వాచ్ అవర్స్ రావాలంటే మన వీడియోలు మంచి కంటెంట్ ఉండి మంచి వీడియోలు పెడితేనే వాచ్ అవర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే అవతల వాళ్ళు చూస్తేనే కానీ మనకి 3000 వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ రావాలి. కాకపోతే మనం మంచి కంటెంట్ లేకపోయినా లేదంటే ఎక్కువ లైవ్ తీసినా చాలామంది అయితే చూడరనమాట. ఊరికే చూస్తారు, చూసి స్కిప్ చేసేసి ఎదరికైతే జరిపేస్తారు. జరిపితే దానికి మట్టుకి వాచ్ అవర్స్ అయితే రాదు మనకి. అందుకని నేనైతే ఏం చేశానంటే చాలా కష్టపడ్డాననమాట వాచ్ అవర్స్ కోసం. ఏంటి ఫస్ట్ ఏం చేసేవాడిని, నాకున్నది ఒకటే మొబైల్. మళ్ళీ ఇంటికాడ కూడా ఇంకో మొబైల్ ఉండేది. ఫస్ట్ స్టార్టింగ్లో ఈ మొబైల్లో లైవ్ తీసిన వీడియో తీసిన వేరే మొబైల్లో ఇంటికాడ మొబైల్లో చూసేవాడిని. ఒకరోజు చూస్తుంటే తర్వాత 24 గంటలు అయిన తర్వాత 10 గంటలు లేకపోతే 6 గంటలు అలా వచ్చేది. నెల రోజులు చూసా. నెల రోజులు లెక్కేసుకుంటే సంవత్సరం లోపు రావాలన్నమాట. నెల రోజులు లెక్కేసుకుంటే రోజుకు 300 అవుతుంది. రోజుకు 10 రోజులంటే నెల రోజుకు 300 అవుతుంది. అంటే 13 30 3000 ఎలా చేసినా 12 నెలల్లో 13 నెలలు అయిపోతుంది 4000 రావాలంటే. అందుకని నేనేం చేశానంటే ఫస్ట్ యూట్యూబ్లో చూసి ఇవన్నీ క్లారిటీగా పర్టికులర్గా చూసుకుని దాని గురించి చెప్పారనమాట. అదే ప్రకారం నేనైతే చేశాను. నా మొబైల్లో లైవ్ తీసిన వీడియో తీసిన ఇంటికాడ మొబైల్లో కూడా చూసేవాడిని. చూసిన తర్వాత నా మొబైల్లో ఏం చేసేవాడిని, నా మొబైల్లో వేరే మెయిల్ ఐడీలు ఒకటి చూసేవాడిని. 1, 2 మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి దాంట్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి డైరెక్ట్ మొత్తం ఎన్ని వీడియోలు ఉంటాయి అన్ని వీడియోలు కానీ లైవ్ కానీ మొత్తం ఆ వీడియో మొత్తం లైవ్లు మొత్తం దాంట్లో ఒక్కొక్కటి సెట్ చేసేవాడిని. చేసేసిన తర్వాత అది నైట్ టైంలో పెట్టేసేసి పడుకునేవాడిని. మార్నింగ్ వచ్చేటప్పటికి అవి మొత్తం 10 గంటలు లేదంటే 6 గంటలు 7 గంటలు వచ్చాయి. ఆల్రెడీ మార్నింగ్ పగలైతే నేను ఆల్రెడీ చూసేవాడిని. నైట్ అయితే నా మొబైల్లో కానీ మా మిస్సెస్ మొబైల్ వేరే ఇంట్లో మొబైల్ కానీ పెట్టేసి 2 మొబైల్లో పెట్టేసి ఛార్జింగ్ ఫుల్గా పెట్టేసి 100% పెట్టేసేసి నైట్ టైమే పడుకునేవాడిని. దీంట్లో ఒక 7 గంటలు ఇంటికాడ మొబైల్ 7 గంటలు 14 గంటలు వచ్చేది. మార్నింగ్ మట్టుకి ఒక 5 గంటలు 4 గంటలు వచ్చేది. మళ్ళీ ఏం చేసేవాడిని, మళ్ళీ వర్క్‌కి పనికెళ్ళినప్పుడు కంపెనీకి వెళ్ళిపోయినప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. చాలా హెల్ప్ చేశారు. దాని గురించి వేరే వీడియోలో చెబుతాననమాట. మా ఫ్రెండ్స్ ఎవరిదైనా అడిగేవాడిని. అడిగితే ఛార్జింగ్ లేదు, నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది ఏదో ఒకటి అనేవాళ్ళు. కాకపోతే అయినా సరే నేను ఏదో రకంగా ఒక ఖాళీగా ఉన్న టైంలో లేదంటే ఏదో ఒకసారి వీడియో చూస్తాను అదని ఇదని ఏదో ఒకటి చేసి 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాలు ఏదో రకంగా వాళ్ళని ఏదో ఒకటి చేసి వీడియో అయితే పెట్టేసేవాడిని. ఒక 5 నిమిషాలు చూసేవాడిని. ఒకళ్ళైతే నాకు మొబైల్ అడిగితే ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక ఇద్దరు వాళ్ళ నేను డ్యూటీలో ఉన్నంత సేపు 8 గంటలు డ్యూటీ అనమాట. ఆ 8 గంటలు ఏం చేసేవాడిని, కనీసం ఒక 4 గంటలు 3 గంటలు 2 మొబైల్లు కలిసి 2 3 6 గంటలు, కనీసం 6 గంటలు 5 గంటలు అనమాట వచ్చేసేది అనమాట డైలీ. వాళ్ళ షిఫ్ట్లో ఉన్నప్పుడు నాకు కలిసినప్పుడు మట్టి కంపల్సరీగా అయితే వాళ్ళది మొబైల్ చూసుకునేవాడిని. దాని ప్రకారం అయితే నాకు వాచ్ అవర్స్ వచ్చేది. ఎందుకంటే వాచ్ అవర్స్ రావాలంటే మన వీడియోలు ఎవరు చూడరనమాట. ఒకే మొబైల్లో చూడాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది కాకుండా మన టైం పెట్టారు. సంవత్సరం లోపు అయితే వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలన్నారు. అప్పటి వరకు టార్గెట్ పెట్టుకోవాలి. అప్పుడు తర్వాత అంటే మనం చూసినా చూడకపోయినా ఒకే మొబైల్లో ప్లేలిస్ట్లో
చూడాల్సిన అంత అవసరం ఏమి ఉండదనమాట. ఎందుకంటే కొంచెం కొంచెం వీడియోస్ తీస్తూ ఉంటే, లైవ్ తీస్తూ ఉంటే మనది మానిటైజేషన్ అయిపోతే దాని తర్వాత నిదానంగా స్లోగా అయినా చేసుకోవచ్చు. ఎప్పటికైనా మనకి యాడ్ పిన్ నెంబర్ వస్తే బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తే అప్పుడు అమౌంట్ అయితే పడిద్దనమాట నిదానంగా. కాకపోతే ఈ సంవత్సరం లోపే కంగారు పడాలి. కంగారు పడటం వలన నాకైతే మార్చి 12వ తారీఖున ఇప్పుడు క్రియేట్ చేశాననమాట. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 5 నెలలు అయితే 3000 వాచ్ అవర్స్ అయితే వచ్చింది. నేనైతే 6 నెలల్లో వేసుకున్నాను. తొందరగా వచ్చేసిందనమాట. మానిటైజేషన్ అయితే అవదు అనుకున్నా కానీ అయిపోయింది, పర్లేదు. ఇంకా 1000 అయిపోతే చాలా హ్యాపీ అనమాట. దాని తర్వాత అయితే పిన్కి అప్లై చేయాలి. 4000 వచ్చిన తర్వాత, దాని తర్వాత అయితే డాలర్స్, దాని తర్వాత అయితే బ్యాంక్ అకౌంట్, తర్వాత అయితే అమౌంట్ పడతాం కంపల్సరీ అనమాట. దాని గురించి కష్టపడుతున్నాను నేను. ప్లీజ్ నా ఛానల్ అయితే చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్లో స్టార్టింగ్లో తెలవకపోయినా దాని గురించి ఎడిటింగ్ కానీ, కెమెరా కానీ, స్పీకర్లు కానీ ఇవన్నీ తర్వాత అనమాట. ఫస్ట్ స్టార్టింగే కాబట్టి ఓన్లీ వీడియోస్ అయితే మొబైల్లో తీస్తున్నాను అనమాట. కొంచెం తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ కానీ లేదంటే తర్వాత ఏం చేయాలో తర్వాత చూస్తాను అనమాట ప్రతి ఒక్కటి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ వల్ల, మీ దయ వల్ల. ఎందుకంటే సబ్స్క్రైబర్లు అయితే ఎక్కువ వస్తున్నారు, వాచ్ అవర్సే రావడం లేదు. ఎందుకంటే వాచ్ అవర్స్ రావాలంటే లైవ్ తీయాలి, మనం కష్టపడాలి. కష్టపడకుండా ఫలితం రావాలంటే ఎవరోకి రాదనమాట. అందుకనే ఫస్ట్ స్టార్టింగ్లో షార్ట్స్ అయితే తీస్తున్నాను. ఎందుకంటే దానికి సబ్స్క్రైబర్లు అయితే వస్తారు. వాచ్ అవర్స్ రావాలంటే వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ తీయాలి. ఎందుకంటే నేను ప్లేలిస్ట్లో పెట్టి కనీసం 5-6 మెయిల్ ఐడీలు అయితే నా మొబైల్లో క్రియేట్ చేసేసుకున్నాను. దానివల్లే ఇది తీసిన వీడియో కానీ లైవ్ కానీ ఏది తీసినా సరే నెక్స్ట్ వేరే ఛానల్లోకి వెళ్ళి దాంట్లో చూస్తున్నాను అనమాట. చూసిన తర్వాత 1 గంట తీసామనుకోండి లైవ్, ఆ గంట అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఛానల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ వీడియో తీస్తున్నాం, మళ్ళీ వేరే ఛానల్లోకి అలా 5 మెయిల్ ఐడీలు క్రియేట్ చేశాను. 1 గంట తీసిన లైవ్ కానీ వీడియో, లైవ్ తీసిన 1 గంట ఆ 5 మెయిల్ ఐడీలు చూస్తుంటే 5 గంటలు అయితే కలుస్తుందనమాట. మా మిస్ వేరే మొబైల్లో కూడా అలాగే చేస్తున్నాను. అలా ఎలా చేసుకున్నా సరే రోజుకి వచ్చి 7 గంటలు 8 గంటలు కలిసిందనుకోండి. ఒక్క నిమిషం, కెమెరాలు బొమ్మలు ఏం లేవండి, పక్కన పెట్టే మాట్లాడుతున్నాను. 5 గంటలు 6 గంటలు 7 గంటలు కలిసిన నైట్ టైంలో మట్టికి ఫుల్ ఛార్జింగ్ పెట్టి ప్లేలిస్ట్లో పెట్టి నా మొబైల్, మా మిస్సెస్ మొబైల్ 2 మొబైల్లో వదిలేస్తాను అనమాట. ఒక్కోసారి స్టక్ అయిపోయింది అనుకోండి, లేదంటే ఫోన్ చేసినా మెసేజ్ వచ్చినా మధ్యలో మట్టికి ఆగిందా, మనం పడుకుంటాం కాబట్టి అవి ఆగిందా అట్ట ఉండిపోద్ది అనమాట. నాకు 2-3 సార్లు అని కాదు, చాలాసార్లు ఇలాగే జరిగింది. ఆగిపోయింది. కనీసం 1 గంట 2 గంటలు కూడా రాలేదు. మెసేజ్ మొబైల్ వేరే మొబైల్లో అయితే వస్తున్నాయి ఒక్కోసారి. మెసేజ్ వస్తే ఆగిపోయి అలా ఉండిపోతుంది అనమాట. అలా చాలాసార్లు అయితే జరిగింది. ఒక్కోసారి 4 గంటలు 3 గంటలు అలా జరిగేది. ఎందుకంటే ఈ లైవ్ కోసం, ఎందుకంటే మనం ఎక్కువ వాచ్ అవర్స్ తీస్తేనే, లైవ్ తీస్తేనే 2 గంటలు 3 గంటలు మనం చూడగలమండి. లేదనుకోండి ప్లేలిస్ట్లో పెట్టుకొని వీడియో తీసి పెట్టేసామనుకోండి యూట్యూబ్లో లైవ్ కానీ, అది మళ్ళీ ప్లేలిస్ట్లో కాకుండా మామూలుగా వీడియో పెట్టామంటే అది నైట్ టైం నువ్వు వచ్చి 1 గంట తీసినా 2 గంటలు తీసినా వచ్చి అక్కడ వరకు వచ్చి ఆగిపోద్ది. అందుకని ప్లేలిస్ట్లో పెట్టామనుకోండి మొత్తం ఉదాహరణ తర్వాత ఒకటి నెక్స్ట్ మొత్తం వీడియోస్ మొత్తం వచ్చేస్తాయి అనమాట. అలాగే చేశాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి నా ఛానల్ అయితే. కనీసం వాచ్ అవర్స్ కోసం అయితే చూడండి అనమాట నాది. ఇంకా చాలా ఉన్నాయి అనమాట. తర్వాత నిదానంగా స్లోగా అయితే వీడియోస్ అయితే పెడతాను నేను. ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ మళ్ళీ దీనికి బ్యాక్గ్రౌండ్ సౌండ్, మ్యూజిక్, మళ్ళీ ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఎందుకంటే అవి క్లారిటీగా చూస్తున్నా కానీ మళ్ళీ అవి ఒకవేళ చెందిన కాపీరైట్స్ కానీ స్ట్రైక్ కానీ పడింది అనుకోండి, మళ్ళీ అవన్నీ మొత్తం డిలీట్ చేసేయాలి. లేదంటే యూట్యూబ్ వాడు ఆపేస్తాడనమాట. ఆపేసాడంటే మెయిల్ కానీ ఒకసారి మెయిల్ వచ్చిందంటే మీ ఛానల్లో ఇదైందని మళ్ళీ చాలా ఇబ్బంది పడాలి. అందుకని కక్కుర్తి పడట్లేదు. వాయిస్ ఓవర్ కానీ ఇస్తున్నాను, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ మ్యూజిక్ కానీ ఏది యాడ్ చేయలేదు. తర్వాత యూట్యూబ్లో చూసి నిదానంగా కొంచెం 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు అలా అయితే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే యాడ్ చేస్తాను అనమాట. దాని తర్వాత ఇంకా చాలామంది అయితే హెల్ప్ చేశారు.
నేను ఏంటంటే ఎంత కష్టపడ్డానంటే ఫస్ట్ ఛానల్ అయితే పోయింది. దాని సంగతి తర్వాత అనమాట. తర్వాత అయితే ఆ లైవ్‌ల కోసం, వీటి కోసం చాలామంది నన్ను అంటారు. యూట్యూబ్ ఏమొస్తున్నాయి అంటారు. కానీ మనం చేసేది ఆళ్ళేదో అన్నారని మనం చేయకుండా మానమనమాట. 100 మంది 100 రకాలు మాట్లాడతారు. అయినా సరే మన పనేదో మనం కానిచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. నేనేంటంటే నైట్ కాడ నిద్రపోకుండా ఈ లైవ్‌లు వస్తున్నాయో లేదో, ప్లేలిస్ట్‌లు వస్తుందో లేదో, లేదంటే లైవ్‌ల కోసం కనీసం 4 గంటలు, 3 గంటలు, 2 గంటలు అలా ఒక్కసారి ఒక 5 నిమిషాలు లేదంటే 10 నిమిషాలు మొబైల్ పట్టుకుని చూడాలంటేనే మనకు బోర్ కొట్టేసిద్ది. అటువంటిది మన కంటెంట్ కోసం, మనం అనుకున్న గోల్ కోసం 2 గంటలు, 3 గంటలు మొబైల్ పట్టుకుని ఆ లైవ్ తీయడం అంటే చాలా కష్టం అనమాట. ఒక్కసారి ఆలోచించండి. ఒక 5 నిమిషాలు ఫోన్ పట్టుకుని చూస్తేనే మనకు బోర్ కొట్టేసిద్ది. అటువంటిది 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూడా ఫోన్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళకుండా తీసిన వీడియోస్ అయితే ఉండయి. అదేంటి 5 గంటలు ఎక్కడికి కదలకుండా ఉన్నారనుకుంటారు. అంతేనండి. అలా చేస్తేనే మరి లైవ్ తీయాలన్నా, చేయాలన్నా వాచ్ అవర్స్ కావాలన్నా మనకైతే కలిసిద్దనమాట. అంతేగాని ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు పెట్టిందంటే దానివల్ల వాచ్ అవర్స్ అయితే రాదు. ప్రత్యేకంగా దానికోసమే అనమాట. నైట్ టైంలో కూడా ఒక్కోసారి 3కి, 4కి లెగిసి లైట్‌లేసుకుని మరి వాచ్ అవర్స్ కోసం లైవ్‌లు తీయడం అనేది జరిగిందనమాట. మళ్ళీ కొంచెం టైం అన్నా కంపెనీలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా సరే గంటన్నర టైం ఉంది అనుకుంటే ఆ గంట చూసేవాడిని. చూసేసి మళ్ళీ ఎండ్ చేసి కట్ చేసేవాడిని కాదు. దాన్ని అలా ఉంచేసి ఆపేసి మళ్ళీ ఇంకొంచెం టైం ఉందనుకోండి, మళ్ళీ ఇంకో ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ నొక్కేవాడిని. మళ్ళీ అది యాడ్ అవుతుండేది. ఒక్కోసారి అయితే ఏమైద్దంటే కనీసం గంటన్నర, 2 గంటలు చేసామనుకోండి, అది మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ ఆపితే మళ్ళీ ఆ టైం వాచ్ అవర్స్ గంటన్నర, 2 గంటలు చేసింది మళ్ళీ గంట వచ్చేసిద్ది. ఒక గంట, ఒక 1 అవరే వచ్చేది. ఏంటని మళ్ళీ వెనక్కి తెలిసొస్తే అరగంట, పావుగంట పోయేది. మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకో అరగంట, గంట చేసుకుంటే అప్పుడు నేను చూసి ఒకసారి ఏంటి ఇలా కట్ అయిపోయింది అనుకోండి, 2 గంటలు తీసామనుకోండి, కట్ చేసిన తర్వాత లాస్ట్‌లో అయితే 2 గంటన్నర అలా వాచ్ అవర్స్ అయితే వచ్చేది. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోలు అయితే చేస్తాననమాట. ఇంకా షార్ట్ వీడియోస్ స్టార్టింగ్ ఎందుకని ఎవరైనా సరే వెనకాల సపోర్ట్ అయితే ఉండాలనమాట. కాకపోతే సపోర్ట్ ఉంటేనే మనం చేయగలం. సపోర్ట్ లేకుండా చేయగల చేస్తున్నాను నేను. ఎందుకంటే ఎందుకు వీడియోస్ అయ్యి ఇయ్యి అని చాలామంది అన్నారు. అయినా సరే నేను నా కోసం నేను చేసుకుంటున్నాను. ఎవరి కోసం కాదు. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్‌లో చూసాను చాలామంది అయితే సపోర్ట్ ఉంటది. కాకపోతే ఏ సపోర్ట్ లేకుండా నేనైతే వీడియోలు అయితే చేస్తున్నాననమాట. ప్లీజ్ మీరే నా సపోర్ట్ అనమాట. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏంటి ఇలా తెస్తున్నాడు, ఏంటి ఇలా ఉండయి అని అనుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎవరికైనా ఇలాగ ఉంటాయండి. మీరు కూడా తీసి చూడండి. సక్సెస్ అయితే ఓకే అయిద్ది. లేదంటే ఫెయిల్ అయిద్ది. అంతేగాని సిగ్గేస్తుంది, అలా ఉంది, ఈ వీడియోస్ ఇలా ఉండయి, అదని ఇదని అనుకుంటున్నారు అని సగంలో ఆపారంటే అది అలాగే ఉంటది. అందుకనే నేను ఎవరిని వినలేదనమాట. నేను ఎలా ఉన్నా, ఎలా చేసినా సరే నా వీడియోలు షార్ట్ వీడియోస్ ద్వారా అయితే సబ్స్క్రైబర్లు వస్తున్నారు. అలాగే చేశాననమాట. లాంగ్ వీడియోలు అయితే తీస్తాను. తర్వాత మనకి మోనిటైజేషన్ అయిపోయి ఫుల్ మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత దాని ప్రకారం అయితే లాంగ్ వీడియోస్‌కి ఎలా ఉంటదో, లైవ్‌కి ఎలా ఉందో, మన షార్ట్ వీడియోస్‌కి ఎలా ఉందో దాన్ని బట్టి అయితే కంటెంట్ అయితే పెడతాను. ఎందుకంటే చాలామంది అయితే సంవత్సరాలు ఉన్నా సరే మోనిటైజేషన్ అవుతలేదు. కొంతమందికి అయితే సక్సెస్ అయిపోతున్నారు. వ్యూస్ ద్వారానే సక్సెస్ అవుతున్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కళ్ళకు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొన్న ఒక వీడియో అయితే పెట్టాననమాట. దాని గురించి నా మోనిటైజేషన్ గురించి. మోనిటైజేషన్ కంప్లీట్ అయిందని. ఇప్పుడు కూడా దీని గురించి వాచ్ అవర్స్ ఎలా చేశాను ఏంటి అన్నది చాలా కష్టపడ్డాననమాట. చాలామంది అయితే మొబైల్ అయితే ఇవ్వలేదు.
అయినా సరే ఇచ్చిన వాళ్ళ దగ్గరే పెట్టుకున్నాను. నా తెలిసిన వాళ్ళ దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గరే సబ్స్క్రైబులు చేసుకున్న లెక్క అయితే వాళ్ళ దగ్గరే చేసుకోకూడదు షార్ట్ వీడియోస్. ఎందుకంటే నాకు తెలవదు కదా, ఫస్ట్ టైం ఎవరికి తెలవదు. ఫస్ట్ టైం అందుకనే నా దగ్గర ఉన్న వాళ్ళందరూ, నా ఫ్రెండ్స్ కానీ అలాగే కలిసి 50 మంది కలిసి సబ్స్క్రైబ్ చేసేసుకున్నాను. 50 మంది అయితేనే లైవ్ అయితే స్టార్ట్ అయింది. ఆ లైవ్ స్టార్ట్ అయిన కాడి నుంచి మనకు వాచ్ అవర్స్ కలిసిద్ది, లేదంటే కలవదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.